అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యవస్థల్లోని వైఫల్యం సామాన్య రైతులని ఎట్లాంటి ఇబ్బందులకు గురి చేస్తుందనే ఒక విషయాన్ని ఈరోజు నేను ఒక ప్రత్యక్ష ఉదాహరణ ద్వారా వివరించబోతున్నాను. ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తున్న రైతు పేరు మడెప్ప. ఆయనది సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్. అయితే 2018లో ధరణి వచ్చిన సమయంలో ఎవరిదో ఒక ఎకరా భూమి పొరపాటున ఈయన పేరు మీద పడింది. ఆ ఎకరా భూమి ఉన్న వాళ్ళు వచ్చి, అయ్యా ఇది మా భూమి, దీన్ని తిరిగి మా పేరు మీదకి చేర్పించేలా సహకరించండి అంటే ఈ మడెప్ప ఏం చేసిండు, అయ్యో మీ భూమి నాకెందుకు, మీ భూమి మీ పేరు మీద చేయడానికి నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు, తప్పకుండా నేను వస్తానంటూ ఎంఆర్ ఆఫీస్కి పోయి ఒక లెటర్ కూడా రాసిచ్చిన వాళ్ళకి. ఈ ఎకరం నాది కాదు, నాకు 4 ఎకరాల 35 గుంటల భూమి ఉంది, ఈ ఎకరం ఎవరిదో ఎక్స్ట్రా పడిందని వీళ్ళు వచ్చిండ్రు, ఒకవేళ వీళ్ళదే అయితే వాళ్ళ పేరు మీద మార్చండి అంటూ ఆయన అధికారులకు ఒక లేఖ రాసిచ్చిండు. లేఖ రాసిచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు చూస్తే ఆ ఎకరం పోవడంతో పాటు ఈయనకున్న 4 ఎకరాల 35 గుంటల భూమిని కూడా ఇతరుల పేరు మీదకి అధికారులు మార్చేసారు. అరే ఇదేందని లబోదిబో మొత్తుకుంటా మడెప్ప ఎంఆర్ ఆఫీస్కి పోయిండు. అరే రేపు పొరపాటున జరిగినట్టున్నది, కొద్ది రోజులలో మేము సరి చేస్తామని చెప్పి పంపించారు. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు దాదాపు 5.5 సంవత్సరాలుగా ఆయన ఎంఆర్ ఆఫీస్ కాడికి, ఆర్డీఓ ఆఫీస్ గారికి, కలెక్టరేట్కి, అటు సీసీఎల్ ఆఫీస్కి ఇంకా రోజు ఇదే పని, ఆయనకి వేరే పని లేదు. ఎందుకంటే ఆయన ఆ భూమి ఇప్పటివరకు పాస్బుక్ రాకపోయేసరికి ఆయన పంటలు పండించిన వాటిని మార్కెట్లో ప్రభుత్వం ఇచ్చే రేటుకి అమ్ముకోలేని పరిస్థితి, ఇప్పటిదాకా పాస్బుక్ లేదు ఆయనకి. ఇట్లా చాలా ఇబ్బంది పడుతుండే ఆయన. అందుకనే నా సమస్యను పరిష్కరించండి, నేను ఏదో పాపం చేసినట్లయింది, పుణ్యం చేద్దామని ఒకరికి సాయం చేద్దామని నేను ఈ లెటర్ రాసిస్తే నా భూమిని తీసి ఇంకోళ్ళ పేరు మీద మార్చిర్రు, నాకు న్యాయం చేయండి అంటూ ఆయన 5.5 సంవత్సరాలుగా కాళ్ళరిగేలా తిరుగుతున్నాడు. ఎంఆర్ ఆఫీస్కి పోతాడు, రోజు వారం వారం ప్రజావానికి వస్తాడు, మధ్యలో ఆర్డీఓ ఆఫీసర్ పోతాడు, నెలలో 2-3 సార్లు కిరాయిలు పెట్టుకొని హైదరాబాద్ పోయి సీసీఎల్ ఆఫీస్లో కలిసి వస్తున్నాడు. ఎప్పుడు పోయినా చేస్తాం, తప్పకుండా చేస్తాం, అవును ఇది తప్పైంది, ఇది మా తప్పే, కానీ టైం పడుతుంది అని దాదాపు 5.5 ఏళ్ళ నుంచి ఆయన తిప్పుతూనే ఉన్నారు. ఆయన ఈరోజు కూడా సంగారెడ్డి కలెక్టరేట్కి వచ్చిండు, ప్రజావాణిలో మళ్ళొకసారి వినతి పత్రం ఇచ్చిండు. అసలు నేను చేసిన తప్పేంది, నా భూమి ఎందుకు వేరే వాళ్ళ పేరు మీద మార్చిరు, తిరిగి నా భూమిని నా పేరు మీద మార్చడానికి మీకున్న అభ్యంతరం ఏందంటూ అధికారులని అడుగుతున్నాడు. కానీ ఆయన బాధను పట్టించుకునేటోళ్ళు లేరు. ఎవరికి వాళ్ళు పక్క వాళ్ళ మీద నెట్టేయడం, లేదంటే ధరణిలో సమస్య ఉందని చెప్పడం, లేదంటే ఇంకొక సమస్య ఉందని చెప్పడం, ఆయనని తిప్పుతూనే ఉన్నారు. ఆయన ఈరోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు, దయచేసి నా భూమిని నాకు ఇప్పించండి అని కాళ్ళ వేళ్ళబడి ఆయన మొక్కుకుంటున్న పరిస్థితి. ఈ ఒక్కరైతే కాదు, చాలామంది రైతు ఇట్లా ఉన్నారు. కానీ మడెప్ప అనే రైతు అధికారులు అటు ప్రభుత్వ వ్యవస్థల్లో వైఫల్యము, నిర్లక్ష్యం వల్ల సామాన్యులు ఎంత ఇబ్బంది పడుతుండటానికి ఆయన యొక్క నిదర్శనంగా నిలుస్తున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చాడు, ఎన్నిసార్లు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, అన్ని పేపర్లు పట్టుకొని ఆయన తిరుగుతున్నా కూడా అధికారులు రండి, రేపు చూద్దాం, వచ్చే వారం రండి, మళ్ళొక వారం రండి అంటూ తిప్పుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకుముందు గతంలో ఒక అధికారి దగ్గర పోతే ఆయన ఏకంగా పేపర్లో రాపిస్తావా, పేపర్లో రాపించిన వాళ్ళు బద్నాం చేస్తావా, ఓ ఆ పేపర్ వల్లే నీ సమస్య పరిష్కరిస్తారంటూ ఆయనని తిట్టి బయటికి పంపించిండు. ఇప్పటికైనా ఆయన కోరుకుంది ఒకటే, దయచేసి నా భూమి నాకు ఇప్పించండి, ఒకవేళ మీకేమైనా సమస్య ఉంటే, ఆ భూమి నాకు ఇవ్వడంలో మీకేమైనా సమస్య ఉంటే మీరు చేసిన తప్పుని ఒప్పుకొని ఎందుకు చేయడం లేదో చెప్పండి అని ఆయన ఆవేదనగా అడుగుతున్నాడు. సుమారు 5 సంవత్సరాల నుంచి నా భూమిని వేరేళ్ళ పేరు మీదకి మార్చి ఇప్పటి వరకు నా పేరు మీదకి మారుస్తలేరు. ఎన్నిసార్లు మండల కార్యాలయంకు, జిల్లా కార్యాలయాలకు, చివరికి హైదరాబాద్ సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ కార్యాలయం కూడా పోయినా కానీ ఇంతవరకు పరిష్కారం లేదు. నేను ఎన్ని రోజులని తిరగాలి, అక్కడ చేస్తారా లేకపోతే మా ప్రాణాలు వదిలేయమంటారా? మీ దగ్గర ఏం లాస్ట్కు చివరికి వచ్చిందేమంటే ప్రాణాల మీదకి వచ్చి కూర్చున్నది ఇది. ఇంతవరకు కూడా 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఎలాంటి పరిష్కారం లేదంటే ఏం చేస్తారు? రైతులకు మీరు చేసే సేవ ఏమిటిది? రైతులు ఎవరికి చెప్పుకోవాలి? మీకు కాకపోతే ఇంకెవరి దగ్గరకు పోవాలి? ఎన్ని రోజులు తిరగాలి? ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? ఏదైనా విషయం కారణం ఉండాలి కదా. నా భూమిని మార్చిన సమస్య ఏమిటిది? నాది నా పేరు మీద మార్చకపోవడానికి సమస్య ఏమిటిది? ఇంత ఇబ్బంది పెట్టుడు
సమంజసమైన పద్ధతి కాదు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ప్రజానాయకుల మీద ఉన్నది, ఆఫీసర్ల మీద ఉన్నది. కాబట్టి నా సమస్యను తొందరగా తీర్చగలరని మనవి చేస్తున్నాను. అధికారులు వినారుగా మడెప ఆవేదన. 5.5 ఏళ్లుగా పనులన్నీ మానుకొని పైగా జేబులోంచి పైసలు ఖర్చు చేసుకొని మునిపల్లి ఎంఆర్ఓ కార్యాలయం మొదలు పెడితే సీసీఎల్ఏ దాకా తిరుగుతున్న ఆ పెద్ద ఆయన బాధని ఒక్కసారి చూడండి. ఆయన సమస్యని పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోండి. కందిలి ద్వారా మేము ఆయనకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.